ఒక్కసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య సృష్టిలో నిజంగా ఎవరు గొప్ప అనే అహంకారవాదన మొదలైంది. ఆ క్షణంలోనే వారి ముందు అకస్మాత్తుగా ఆది లేదు, అంతం లేదు, ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అనంత అగ్నిజ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. అది సాధారణ జ్యోతి కాదు, అది స్వయంగా పరమశివుని అనంతతత్వం. విష్ణువు వరాహరూపంలో ఆ జ్యోతికి అడుగు వెతికాడు. బ్రహ్మ హంసరూపంలో దాని శిఖరం చేరాలని ఎగిరాడు. యుగాలు వెతికినా ఆ అగ్నిస్తంభానికి ఆది అంతం ఎవ్వరికీ కనిపించలేదు. అప్పుడు వారి అహంకారం కరిగిపోయింది. వారికి అర్థమైంది, పదవులు గొప్పవి కావు, శక్తులు గొప్పవి కావు, అహంకారాన్ని దహించే ఆ పరమశివ తత్వమే గొప్పది. ఆ అనంత అగ్నిజ్యోతియే ఈరోజు అరుణాచలంగా నిలిచింది. అరుణాచల గిరివలం కేవలం ఒక నడక కాదు, ప్రతి అడుగులో అహంకారం కరిగే ఒక అంతర్ముఖ ప్రయాణం. ఎంతమంది మహానుభావులు ఈ అరుణాచల శివుని దర్శించి తరించారు. భగవాన్ రమణ మహర్షి వంటి జ్ఞానులు కూడా ఈ పర్వతాన్ని స్వయంగా శివస్వరూపంగా అనుభవించారు. ఒక్కసారి హృదయపూర్వకంగా ఓం అరుణాచల శివ అని కామెంట్లో టైప్ చేయండి.